విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు, కానీ ఎక్కడ కూడా అమలు అవుతలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. ఇప్పుడు ఒక్కొక్కటి ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జామ్స్ అన్ని కూడా పెట్టుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి గ్రూప్ 3 ఇప్పుడే జరుగుతూ ఉంది. గ్రూప్ 4 వెరిఫికేషన్ దశలో ఉంది. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ కంటిన్యూషన్లోకి వస్తుంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఏ రోజు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తాం, ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజు జాబ్ సంబంధించి ఆర్డర్ కాపీలు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా కొంత ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినాం కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా దాన్ని భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయడం కోసమే అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ప్రభుత్వం. సరే, ఇటీవల రాజకీయ వర్గాల్లో కేటీఆర్ అరెస్టు గురించి పెద్ద చర్చ జరుగుతుంది. కేటీఆర్ ఒక్కరిని అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారుణ్యాల తావు లేకుండా ప్రజారంజక పాలన అందించాలని చెప్పి సదుద్దేశంతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి దృష్టికి వస్తే కమిషన్ ఏర్పాటు చేశారు. అదేకాక యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు కావచ్చు, నిర్మాణంలో ఆల్రెడీ కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. గొర్రెల స్కామ్లో ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. టెలిఫోన్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతూ ఉంది. అదేకాకుండా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి కార్ రేసింగ్ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలకు సంబంధించి చాలా స్పష్టంగా వాళ్ళే ఒకసారి 23 కోట్ల రూపాయలు, ఇంకోసారి 23 కోట్ల రూపాయలు, ట్యాక్స్కు 9 కోట్ల రూపాయలు, విదేశీ కంపెనీకి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా, ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా ఏకంగా మౌఖిక ఆదేశాల ప్రకారం కేటీఆర్ గారు చెప్తే నేను ఇచ్చినని చెప్పేసి అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా ఒప్పుకోండు కాబట్టి 17A కింద గవర్నర్ గారు అనుమతి కోరినాం. ఖచ్చితంగా కార్ రేసింగ్ వ్యవహారంలో గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీ విచారణ చేస్తారు, తర్వాత చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు. అదే కాకుండా ఇక్కడ రకరకాల స్కామ్లలో రకరకాల వ్యక్తులు ఉండే అవకాశం. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ మధ్యకాలంలో చాలామంది ఎమ్మెల్యేలు మునుగోడు ఎలక్షన్ సందర్భంగా అటు చిరుమర్తి లింగయ్య గారు కావచ్చు, అదేవిధంగా జైపాల్ యాదవ్ గారు కూడా వాళ్ళతోటి తిరుపతి అన్నతోటి సంభాషించినట్టు, ఇక్కడ ఫ్రీగా అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు ఇక్కడ ఫ్రీగా వస్తుందని చెప్పేసి ఒక్కొక్క ఎమ్మెల్యే 2-3 నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయమని చెప్పడం జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ వరల్లో ఒక్కొక్కరు 2-3 నెంబర్లు ఇవ్వడంతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వారి పర్సనల్ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారు. కాబట్టి అన్ని విషయాల్లో పారదర్శకంగా రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్న దాంట్లో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం. కేటీఆర్ అంటున్నాడు తాను అరెస్టులకు జైలుకు భయపడనని, అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి మంచి స్మార్ట్గా రెడీ అయ్యి పాదయాత్ర చేస్తా అంటుండు. ఒకవేళ కేటీఆర్ పాదయాత్ర చేస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది? ఇప్పుడు ఎట్టయినా అరెస్ట్ అవుతానని తెలిసి ఆయన కూడా తెలుసు. ఎందుకు ధరణిలో లక్షల ఎకరాలు గుంజుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, కలవకుండా కుటుంబం కావచ్చు, లక్షల ఎకరాలు ధరణి రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆల్రెడీ ధరణి రిపోర్ట్ ప్రభుత్వం చేతికి వచ్చింది. చాలా విషయాల్లో కలవకుండా కుటుంబం జైలుకు పోతుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జైలుకు పోతా ఉన్నారు. కాబట్టి ఎట్టయినా నేను జైలుకు పోడు ఖాయం. కాబట్టి ప్రజల్లో ఒక ముందస్తుగా నన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఆమె కేసులు పెడుతుందని చెప్పేసి ప్రజలను గందరగోళం క్రియేట్ చేసి నేను ఆ రోజు చెప్పినా నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు. కేటీఆర్ ఒకసారి అడ్డుపోతే అటే తప్ప ఇటు వచ్చే పరిస్థితి లేదు. చాలా స్కామ్లలో వాళ్ళు ముద్దాయిగా ఉంటారు. ఖచ్చితంగా చాలా స్కామ్లలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు అటుపోతే అటే. అదే కాకుండా కేటీఆర్ గారు ఏమనుకుంటాడు, నేను జైలుకు పోతే ముఖ్యమంత్రి అయితా, ఆడ హేమంత్ సోరేన్ అయ్యిండు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతాని చెప్పేసి కేటీఆర్ గారు కలలు కంతుడు. మరి కలవకుండా కవిత గారు 6 నెలలు జైలుకు పోయి ఇచ్చింది. నీకన్నా ముదిగా ఆమె దస్తేసి ఉంది, మరి ఆమె పోవాలా? ఆమె ఆల్రెడీ దస్తేసి ఉంది అక్కడ, ఆమె ఆల్రెడీ జైలుకు పోయి ఇచ్చింది. అదే కాకుండా ఆమె కేసీఆర్ గారు కూతురే, ఆమె వేరే పరాయిరాలు హరీష్ రావు రాగా అల్లుడో లేకపోతే కోడలో కాదు కదా. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను చేసి ఈ తప్పులలో వాళ్ళు బయటపడే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం అంతా కూడా ఈసడించుకునే పరిస్థితి. తెలంగాణ సమాజంలో ఏదో ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురద తల్లి కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని అన్నని, రేవంత్ రెడ్డి గారు అల్లుడని, రేవంత్ రెడ్డికి బాంబార్దని, ఇవన్నీ రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో 6 మంది ఉండొచ్చు. ఏకంగా వంశీధరరావు అయితే ఏకంగా మహారాష్ట్ర ఇన్ఛార్జి, కన్నారావు సెటిల్మెంట్ చేస్తానికి ఆనాడు ఉన్నాడు, కేటీఆర్ గారు మంత్రి ఉన్నారు, హరీష్ రావు గారు మంత్రి ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండు, కలవకుండా కవిత ఎంపీగా ఎమ్మెల్సీగా తను ఉన్నది, అదేవిధంగా సంతోష్ కుమార్ ఎంపీ రాజ్యసభ ఉన్నాడు. ఇవన్నీ కాదని కూడా వాళ్ళ చుట్టాల సంబంధించి చాలామంది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక్కడు ఉంటే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి అందరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా చేస్తాం. సమాజం కూడా అర్థం చేసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంది.